ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. జడ్జి గారు, మా అమ్మ ఈ హత్య చేయలేదు అనడానికి నా దగ్గర ఒక ఆధారం ఉందండి. ఈ వీడియోను ఒకసారి చూడండి జడ్జి గారు. జడ్జి గారు, ఆ వీడియో బాగా పరిశీలించి చూస్తే అందులో ఒకడు తలకి నల్ల టోపీ వేసుకుని చేతిలో గన్ను పట్టుకుని బయటికి పోతా ఉన్నాడు. అంటే ఈ హత్య మా అమ్మ కాకుండా అతను కూడా చేసి ఉండొచ్చు కదా జడ్జి గారు? యువర్ ఆనర్, వీళ్ల కుటుంబం అంతా వర్సటైల్ ఆర్టిస్ట్ లాగా ఉన్నారు యువర్ ఆనర్. నేను మీకు అందించిన సాక్ష్యాలు అంత క్లియర్గా ఉంటే డిఫెన్స్ వారు అది ఫేక్ వీడియో అలా క్రియేట్ చేశారు అని వాదించారు. అలాంటప్పుడు ఈ వీడియో ఎందుకు ఫేక్ అయి ఉండకూడదు? ఇది క్రియేట్ చేసిన వీడియో ఎందుకు అయి ఉండకూడదు? ఈవిడి గారి అమ్మగారు కోర్టులో ఉన్నారు, ఈవిడేమో ఇప్పుడు వచ్చారు. అంటే ఇంత టైంలో ఈ వీడియో క్రియేట్ చేయించుకుని వచ్చారని అర్థమవుతుంది జడ్జి గారు. లేదు జడ్జి గారు, మా అమ్మ ఈ హత్య చేయలేదు. మీరు కొంచెం టైం ఇచ్చారంటే ఆ వీడియోలో ఉన్న హంతకుణ్ణి కూడా మీ ముందు ఉంచుతాము. యువర్ ఆనర్, వీళ్ళని చూస్తుంటే కేసుని తప్పుదారి పట్టించేలా ఉన్నారు. ఇలాంటి నేరస్తులని సమాజంలో తిరగనిస్తే ఇంకా ఎంతమంది అమాయకుల్ని బలి తీసుకుంటారో అని భయంగా ఉంది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్.